ఎంతమందికి మైక్ ఇచ్చినా కూడా అంతమందికి మైక్ ఇచ్చి అందరి అభిప్రాయాలు అయితే తీసుకోలేము. కాబట్టి వీలైన కాడికి మీ అందరి అభిప్రాయాలను కొద్దో గొప్ప తెలుసుకునే కార్యక్రమం అవకాశాన్ని బట్టి చూసుకున్నాను. ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ అన్నది ఎంత బాగా పనిచేస్తూ ఉంది. వాలంటీర్ వ్యవస్థ కూర్చొని రోజుసారి ఒక 2 నిమిషాలు కూర్చుంటే అందరికీ మిగతా వెనకల వాళ్ళకి కనపడతాం, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడం. 2 నిమిషాలు కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడతాం. అందరు అవ్వతాతలకు అందరికీ కూడా కూర్చోమని చెప్తా ఉన్నా నేను. అందరూ కూడా వాలంటీర్ల వ్యవస్థను ఎంతగా కోరుకుంటా ఉన్నారో, ఎంతగా కావాలనుకుంటా ఉన్నారో తెలుసుకున్నందుకు, చూస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే తేడా ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు సీఎంగా నేను సీఎంగా చేశానని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఏ రోజు కనీసం ఆలోచన కూడా రాలేదు. ఈ మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావాలి, ఇంటింటికి మంచి జరగాలి, ఇంటింటికి మంచి చేసే పరిస్థితి రావాలి, లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను తీసుకొని రాగలుగుతాము అన్న ఆలోచన ఏ రోజు రాలా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన ఆలోచనలన్నీ కూడా జన్మభూమి కమిటీలు పెట్టడం, ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఆజమాయిషీ చేయించడం, ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఒకవైపున లంచాలు తీసుకుంటూ మరోవైపున వివక్ష చూపుతూ ఏ పార్టీ వాళ్ళు అని అడుగుతూ వాళ్ళ పార్టీ మీదకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమం చెయ్యాలని తాపత్రయపడుతూ చివరికి అది కూడా సరిగ్గా చెయ్యక చంద్రబాబు నాయుడు అనే మనిషి అధాపాతాళానికి ఎలా వెళ్ళిపోయాడో కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నేను మరొకసారి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. మనం మొట్టమొదటి సంతకం మనం చేయబోయేది ప్రమాణ స్వీకారం రోజున వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించే కార్యక్రమానికి మొట్టమొదటి సంతకం చేస్తానని ఈ సందర్భంగా మరొకసారి చెబుతూ మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మరొకసారి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎవరైనా ఏదైనా రాయాలనుకుంటే మాత్రం ఆ స్లిప్స్ మీద రాసి ఆ బాక్స్లో ఇస్తే ఆ బాక్స్లో నుంచి ముఖ్యమైన సలహాలన్నీ కూడా నా దాకా కూడా వస్తాయి. ఎవరైనా ఏదైనా రాయాలనుకుంటే అది రాయిచ్చు. Please subscribe .news.